హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ అయితే వచ్చేసింది కదా. సో సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది నిల్వ పచ్చళ్ళు, ఊరగాయలు పెట్టుకోవడం, వడియాలు చేసుకోవడం ఇవే కదా. సో ఈరోజు నేను కూడా ఎర్ర గోంగూరతో నిల్వ పచ్చడి చేస్తున్నాను. ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోండి తడిపోయే వరకు. గోంగూర కోసం 15 నుంచి 20 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ఈ మిరపకాయల కారం నేను తీసుకున్న గోంగూరకి సరిపోతుంది. సో ఇంత లోపల 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అదే బాణీలో ఆయిల్ వేసుకొని తీసుకున్న ధనియాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకున్న ఎండుమిరపకాయలని కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది, కొంచెం చూసుకోండి. సో తర్వాత అవి పక్కకు తీసేసుకొని అదే బాణీలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకొని తడిపోయే వరకు ఆరపెట్టుకున్న గోంగూరను తీసుకొని బాగా ఆయిల్లోనే మగ్గనివ్వండి. ఇంత లోపల మనము ఎండుమిరపకాయలు, ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా, అది చల్లారిపోతుంది. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని సపరేట్ చేసి పెట్టుకోండి. మనకి ఇంత లోపల గోంగూర కూడా మ్యాక్సిమం మగ్గిపోతుంది. చూసారు కదా, గోంగూర కూడా మగ్గిపోయింది. సో ఇది చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనము జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా పౌడర్ చేసుకొని పెట్టేసుకోండి. అదే బాణీలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. జీలకర్ర, మినపప్పు వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనము కూర శనగపప్పు ఉంది కదా, అది 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి. పెద్ద వెల్లుల్ని కూడా పొట్టు తీసేసి ఇట్లా ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత ధనియాలు, ఎండుమిరపకాయలు పౌడరు ప్లస్ మిక్సీ పట్టుకున్న గోంగూర వేసేసి ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. అలానే మనం జీలకర్ర, మెంతుల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఈ క్వాంటిటీకి నేను తీసుకున్న మిరపకాయలు కానీ ధనియాలు పౌడర్ అంతా కరెక్ట్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దింపేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.